హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన ఘటన గీతాంజలి ఆత్మహత్య. తెనాలిలో ఆమెకు ఇళ్ల పట్టా ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన ప్రయత్నం చివరికి ఆమె ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ గీతాంజలి మరణం వెనుక టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియాతో పాటు కొంతమంది ఆమెను వ్యక్తిగతంగా వాట్సాప్ లో డైరెక్ట్ గా ఫోన్ కాల్లో బెదిరించడం, తర్వాత కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలతో ఆ మధ్యతరగతి మహిళ ఇవన్నీ జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి మొత్తం యావత్ దేశాన్ని కలిసివేసింది. అయితే ఈ ఇన్సిడెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థ రా ఎన్టీఆర్ పేరుతో ఎస్టాబ్లిష్ అయిన ఒక సంస్థ గీతాంజలి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు 8 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాపకు సంబంధించిన పిల్లల విద్యకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ ముందుకు రావడం ఒకంత అంటే అందరికీ ప్రశంసలు కురిపించింది అనమాట. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యంలో చేసుకోకుండా ఉంటున్నా కూడా మానవతా దృక్పథంతో ఒక సినీ హీరో స్పందించిన తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంది అనమాట. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ టీం ఏం రాసిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రెస్ట్ ఇన్ పీస్ గీతాంజలి, అవర్ హార్ట్ గోస్ for the two little souls who lost their mother at such an early age. May God give her family all the strength, keeping all the political conspiracies around her death aside. We are willing to provide some kind of educational support as much as we can for the little souls. Once things get settled down, our team admin will approach the family and will take in further accordingly అని చెప్పి వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశారన్నమాట. రా ఎన్టీఆర్ అనేది ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థ. వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా పిల్లలకు సంబంధించిన బాగోగులను తాము చూసుకుంటామని చెప్పి చెప్పారనమాట. అయితే ఇది జరగంగానే వాస్తవానికి వాళ్ళు నిజంగా అంటుంటారు కదా, కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియొద్దని. వాస్తవానికి వాళ్ళు పబ్లిసిటీ కోసం ఏనాడు తాపత్రయపడలేదు. చాలా కొన్ని వేల మందికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తానే వస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ ఈ రా టీమ్ ను అడ్డుకునేందుకు టీడీపీలో ఒక సెక్షన్ ప్రయత్నిస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ మీద లోకేష్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాకు సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తను ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రా టీం ఎక్కడైనా వెళ్ళి అక్కడ పరిస్థితులను గమనించి చేసే సాయానికి కొంత గుర్తింపు ఉండాలి, లేదంటే అది జస్టిఫికేషన్ దొరకాలన్న ఉద్దేశంలో వాళ్ళు కొన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే క్రమంలో స్కూళ్లకు డొనేషన్ చేయడం, లేదంటే వైద్యానికి సంబంధించిన డొనేషన్లు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయబోతుంటే ఎక్కడికక్కడ లోకల్ గా ఉండే టీడీపీ క్యాడర్ ను లోకేష్ నాయకత్వంలో టీం ఉసిగొల్పుతుందని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఒకసారి రా టీం ఏమన్నదో చూద్దాం. చేసే వ్యవసాయానికి తీసే కలుపు. జనరల్ గా ఈ కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి పొలిటికల్ పార్టీస్ లో చూస్తాం, లేకపోతే బయట గ్రౌండ్ లెవెల్ ఇంకెక్కడ వర్గ పోరులో అట్లో ఇట్లో చూస్తాం. జనరల్ ఒక మంచి చేసే ఆర్గనైజేషన్ లో కూడా కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది ఎవరు చేపిస్తున్నారో ఎందుకు చేపిస్తున్నారో మాకు తెలియదు. మేము సర్వీస్ చేయడానికి జెన్యూన్ గా వచ్చాం. ప్రెసెంట్ మా ఐడియాలు ఏమీ రాజకీయాల్లో లేరు. అతనేమో ఒక రాజకీయ పార్టీ పెట్టలేదు, లేదా ఏమో పార్టీకి సపోర్ట్ కూడా చేయట్లేదు, అటువైపు తిరిగి కూడా చూడట్లేదు. కానీ మేము చేస్తున్న సర్వీస్ అనేది కోవర్ట్ ఆపరేషన్ ఎందుకు మాలోనే టీంని పెట్టేసి ఆ టీం ని బయటకు పంపించి మాలో ఏం జరుగుతుందో ఫ్లాలో ఏదో తప్పు చేస్తున్నట్టు క్రియేట్ చేసి సో వీటన్నిటిని కొట్టేయడానికి ఒక కౌంటర్ టీం దిగుతున్నాం. సో ఈ కౌంటర్ టీం అనేది విత్ ఇన్ 2 months లో యాక్షన్ లో దిగుతుంది. మొత్తం మాకు ఎక్కడెక్కడైతే టీం ఉందో కౌంటర్ టీం కూడా యాక్టివేట్ చేస్తాం. సో చేసే వ్యవసాయానికి తీసే కలుపు. ఎందుకంటే చెత్తని నా ఇంట్లోనే నేను ఉండలేము. అది మా నాన్నైనా సరే ఎవరైనా సరే చెత్తని నేను తీసుకొచ్చి బయటే పెడతాను. అమ్మ లాంటి ఆర్గనైజేషన్ ఎవరు జోలికి వచ్చినా ఊరుకునేది లేదు. సో ఇదే అనమాట వీళ్ళ ఆరోపణ. మరి దీనికి లోకేష్ ఏం చెప్తారో చూద్దాం. వీళ్ళు ఎట్లాగూ మంచి చేయరు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష నేతగా మొత్తం 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తుంటారు కదా, చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా వీళ్ళు చేసింది లేదు. ఎంతసేపు గతం నుంచే మాట్లాడుకుంటున్నాం కదా, తన సొంత సామాజిక వర్గానికి, తన కులానికి, తన జాతి ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు. ఇట్లా ఎవరైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో ముందుకు వచ్చి సాయం చేస్తుంటే ఆ చేసే సాయాన్ని కూడా తప్పుపట్టేలాగా ఈ టీడీపీ పచ్చమంద ప్రయత్నించడం నిజంగా అత్యంత జుగుప్సాకరం. వాస్తవానికి ఇవేవి వీళ్ళకి అర్థం కావు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో మింగిలై తను ఒకనొక సందర్భంలో చెప్పిండు అనమాట, తన తాత ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం, ఆయన పెట్టిన పార్టీని చివరి శ్వాస వరకు కూడా వీడే ప్రసక్తే లేదని జూనియర్ ఎన్టీఆర్ గతంలోనే స్పష్టం చేసిరు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో లేకుండా టీడీపీకి డిస్టెన్స్ పాటించడానికి కారణం ఏంటన్నది విశ్లేషించుకోవాల్సింది పోయి ఆయన మీద కుట్రలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆత్మవిమర్శ, అంతర్మదనం చేసుకుంటే తెలిసే వ్యవహారాలు ఇవన్నీ. గతంలో వల్లభనేని వంశీ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో తాతగారి ఆహార్యం దించేలాగా ఆయన లాంటి పదురైన ప్రసంగాలతో ఒక ఊపు తీసుకొచ్చిండు
ఎవరు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల టైంలో కూటమికి సంబంధించి టీడీపీ అభ్యర్థుల కోసం గెలుపు కోసం తాను విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ టైంలో ఒకానొక సందర్భంలో చావు అంచులకు కూడా వెళ్ళిండు అనమాట. నల్గొండ జిల్లాలో ఒక యాక్సిడెంట్కి గురై మిడ్ నైట్ తిరిగి వస్తుండగా తన అంటే ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్కి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే టీడీపీ కోసం అంత నిబద్ధతగా పనిచేసినా కూడా ఎన్టీఆర్ మీద కుట్రలు చేస్తా వచ్చింది చంద్రబాబు వర్గం. సో వీటన్నింటిని గమనించిన ఎన్టీఆర్ ఇక నందమూరి కుటుంబాన్ని కేవలం చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడు తప్ప, కరివేపాకులాగా తీసేస్తాడు తప్ప తమను ఎదగనీయడు అని ఎప్పుడైతే ఎన్టీఆర్ గ్రహించాడో ఆ రోజు నుంచే 2014లో నిజానికి జూనియర్ ఎన్టీఆర్తో ప్రచారం చేయిస్తారని అనుకున్నారు, కానీ తను ససేమిరా అనడంతో లైట్ తీసుకున్నారనమాట. ఆ ఎన్నికల్లో సావు తప్పి కన్నులోట పోయినట్టు ఏదో అత్యవసర మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019లో ఏం జరిగిందో చూసినాం కదా. ఇప్పుడు భూస్థాపితం అయ్యే పరిస్థితిలో ఉంది. టీడీపీని ఎన్టీఆర్ చేతుల్లో పెడితే తప్ప మళ్ళీ పూర్వ వైభవం పునర్వైభవం వచ్చే అవకాశం లేదని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు టీడీపీలోని సీనియర్లు, ఆ పార్టీ క్యాడర్ కూడా నమ్ముతున్న తరుణంలో ఆయన పొడను గిట్టని నారా లోకేష్ తన మీద కోవట్ ఆపరేషన్ చేపిస్తుండడం ఇక వాళ్ళకే తెలియాలన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు, వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎట్లాగో ఆయన యాక్టివ్గా ఉండరన్నది క్లియర్ ఇప్పటికైతే. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఆడనీయకుండా పచ్చమంద ఎట్లా ప్రయత్నం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కాదు కదా, ఏ పార్టీకి కూడా తన వర్గం సపోర్ట్ చేయదు. ఎంతసేపు సైలెంట్ ఓటు దిగుతుంది. ముఖ్యంగా టీడీపీకి నెగిటివ్ ఓటు వేస్తారన్నది అందరికీ వచ్చిన క్లారిటీ అనమాట. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇట్లాంటి వాళ్ళతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళకు సాంప్రదాయంగా ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, తాత ఎన్టీఆర్ను పోలిన రూపం, ఆయన ఆహార్యాన్ని అచ్చుగుద్దినట్టు దించే ఎన్టీఆర్కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళంతా కూడా వేరే పార్టీలకు మద్దతు ఇస్తారు తప్ప టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ఇప్పటికే ఈక్వేషన్స్ అన్ని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక ఆయన మీద ఇంకా కుట్రలేంది అన్నది ఇంకా వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మొత్తం మీద చచ్చిన పావును ఇంకా కొట్టడం ఎందుకు అని ఊరుకుంటున్నాడో, లేకపోతే మనకు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి సైలెంట్గా ఉంటున్నాడు. కానీ ఆయన సైలెన్స్ను కూడా అసమర్థతగా వీళ్ళు తీసుకుంటున్నాడని మరి ఈ లావా ఎప్పుడు బద్దలవుతుందో చూడాలి. మొత్తం మీద ఈ కోవట్ ఆపరేషన్ మీద రా టీం స్పందించిన తీరు మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.